ప్రకటన గ్రంథములో నుంచి ఈ నేటి ధ్యానము కొరకు కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు మరియు సాతాను కాపురమున్న నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను అయిన అంత్యపను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డవలెనని బాలాకునకు నేర్పిన బిలామ బోధకును అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఎత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికి గాని మరి ఎవరికి తెలియదు. దేవుడు వాక్యము దీవించునుగాక. ఈ ఉదయకాలము మనము ప్రకటన గ్రంథములో రాయబడిన పెర్గమా సంఘము యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పెర్గమా సంఘము తూర్పున ఉన్నటువంటి ఎఫెసునకు తూర్పున ఉన్న 50 కిలోమీటర్ల దూరములో ఉంటూ ఉన్నది. ఈ సంఘము నిజంగా పెర్గేము అనే పేరుతో, బర్గేము అనే పేరుతో పిలువబడుచు ఉన్నది. ఇక్కడ 2 లక్షల కుమ్రాన్ పత్రాలు, మన పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు దాచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యేసు ప్రభువు భూలోకములో నుంచి పైకి లేచిన తరువాత, అనగా పునరుత్థానము చెందిన తరువాత, ఆయన యోహానుకు, ప్రియ శిష్యుడైన యోహానుకు దర్శనమిచ్చి పత్నాసు దీపములో రాబోయే సంఘాలకు, ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు గుర్తుగా ఆయన ఇస్తున్నటువంటి తీర్పులను మనము ఈ పెర్గమా సంఘములో 3 విషయాలను చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జరగబోయే వాటిని యేసు ప్రభుల వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రజలందరికీ ముందుగా చెప్పి వారి జాగృతకు సూచనలను, పునాదులను వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ గ్రంథములో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము ఈనాడు జరపబడుచున్నటువంటి సంఘాలలో, స్థాపిస్తున్నటువంటి సంఘాలలో, సంస్థలలో వాటిని సరిచేసుకునే విధానములో ఎంతో కావలసిన ఉద్దేశాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం నుంచి 33 అధ్యాయాలు మనం గమనిస్తే, మోషే వృద్ధుడైనప్పుడు కనాను దేశమును చేరలేని పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజలను కనాను దేశము వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలో హెచ్చరిస్తూ చాలా సూచనలు చేశాడు. అదే సూచనలను యోహాను ఆధునిక సంఘానికి, క్రీస్తు యేసు సంఘానికి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈ రెండింటికి పోలికలు ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 37వ వచనం ప్రకారము కనాను దేశము వెళ్ళిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి, ఆరాధన వదిలిపెట్టి మీరు అన్యులుగా బ్రతికితే, అన్యుల పోలిన జీవితాలను అలవాటు చేసుకుంటే
మీ మీదికి శాపాలొస్తాయి. మీరు ప్రపంచంలోనే ఒక సామెతగా ఉంటారని ఆనాడు మోషే హెచ్చరించాడు. అవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఇశ్రాయేలు దేశం అంటే ప్రపంచంలో ఒక పేరు లేని దేశముగా ఒకప్పుడున్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారికి నెమ్మది సమాధానము ఎప్పటికీ లేదు. అది ఎందుకొరకు లేదు అంటే వాళ్ళు ఇప్పటికీ యేసు ప్రభువును సొంత రక్షకునిగా మారుమనసు పొందిన బిడ్డలుగా ఆయనను దేవునిగా, తండ్రిగా అంగీకరించడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ధర్మశాస్త్రమును కాపాడే నిష్ట కలిగిన యూదులము, ఇశ్రాయేలీయులము, అబ్రహాము సంతానమని. ఈ 3 విషయాలతో ముడిపడి వారు యేసయ్యను అంగీకరించడం లేదు. ఇక్కడ యేసు ప్రభువు కూడా యోహానుకు పెర్గమా సంఘములో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలను, అదేవిధంగా చెడు విషయాలను, అదేవిధంగా చేయబోయే శిక్షను మరియు శిక్షకు ప్రతిఫలాన్ని మరి మారు మనస్సు పొందితే మరి అన్నిటిని తీసివేస్తారనే ఆ సొల్యూషన్ గూడా ఈ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆధునిక సంఘములో మనం గమనించినప్పుడు ప్రపంచములో ఈ ఆధునిక ప్రపంచంలో మనం గమనించినప్పుడు సమాజంలో యేసు ప్రభువు సంఘానికి మరి చేయబోయే తీర్పులను మనం పెర్గమా సంఘములో చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో గమనించినప్పుడు మరి ఇప్పటికీ భూ ప్రపంచంలో ఇశ్రాయేలీయులు సామెతకు హేతువుగా ఉంటూ ఉన్నారు. సామెతకు కారణంగా ఉంటున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నదంటే దేవుని నియమాలను, దేవుని సాక్ష్యాన్ని, దేవుని సంఘాన్ని ఎవరైతే కాపాడకుండగా తము తాము నిర్లక్ష్యంగా బ్రతుకుతారో, నిర్లక్ష్యమైన బ్రతుకు అది చాలా చెడు విషయాలకు దారి తీస్తుంది ప్రియులారా. అందుకనే ఇశ్రాయేలుకు సామెతకు హేతువుగా ఉన్నారు. అంటే హాస్యాస్పదమైన దానికి హేతువుగా ఉన్నారు. ఇక్కడ ఆధునిక సంఘము గూడా మరి దురుపదేశము, దురుపదేశము అంటే చెడు బోధలకు, చెడు వాటికి అలవాటు పడిన సంఘాలుగా తయారైనాయి. ఇవాళ ఏ సంఘములో కూడా ఒరిజినల్ స్క్రిప్ట్, ఒరిజినల్ టీచింగ్, ఒరిజినల్ ప్రీచింగ్ తక్కువైపోయినది. సెల్ఫ్ ఇండల్ సెల్ఫ్‌నెస్ ఎక్కువైపోయింది. ఎస్‌డి అంటారు గదా! ఎస్‌డి అంటే సెల్ఫ్ డబ్బా. సెల్ఫ్ డబ్బా కొట్టుకునే సంఘాలు కొన్ని ఉన్నాయి. సొంత బోధలను ఆ బైబిల్‌ను అనుకూలంగా మార్చుకొని చేసే సంఘాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఒరిజినల్‌గా ఏమిటి అంటే దేవుని పరిచర్యను యేసుక్రీస్తు మాదిరిగా ఈ లోకంలో చేసి మనం చూపించాలి. ఆయన ఒరిజినల్ విశ్వాసములో ఆయన పాపిని రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన సత్యాన్ని మనం ప్రజలకు చేరువగా తీసుకొని వెళ్ళాలి. అది సంఘం యొక్క స్థాపనకు మరి ఉద్దేశమై ఉన్నది. ఆయన ఒక ప్రభువుగా ఉండి తగ్గించుకొని పరిచర్యను ఒక క్రమబద్ధీకరణగా తీసుకెళ్ళాడు. కానీ ఈనాడు సంఘములో దురుపదేశాలు అంటే చెడుతో కూడిన బోధలు, చెడు ఉద్దేశాలను కలిగిన సిద్ధాంతాలు. ఇవాళ మెనోనైట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా అంటే అనబాప్టిస్టులు. అనబాప్టిస్టులు అనగా ఒరిజినల్ బోధకు, బాప్తిసానికి, క్రియలకు కట్టుబడి ఉన్నామని ప్రమాణము చేసిన వారు. ఒరిజినల్ బోధ అంటే పెద్దగా అయిన తర్వాతనే బాప్తిసం ముంచడం తీసుకోవాలి. మనిషికి మినిమమ్ 18 ఇయర్స్ వచ్చినప్పుడే మారుమనసు పొందాలి. ఇన్‌ఫాంట్ అనగా శిశువులుగా బాల్యములో బాప్తిసాలు అవసరం లేదు. రెండవదేమిటంటే ఎవ్రీ మెనోనైట్ దశమ భాగము దేవునికివ్వాలి. మూడవదేమిటంటే క్రమంగా సహవాసము చేయాలి సంఘముతో. నాలుగవదేమిటంటే దేశ విదేశాలకు సువార్తను ప్రకటించి, సంఘాలు స్థాపించి, ఆస్తులు సంపాదించి, దేవుని సాక్షులుగా ప్రాంతాలలో ఉండాలి. ఇది మెనోనైట్ సిద్ధాంతం, ఒరిజినాలిటీ. కానీ ఇయాల సంఘము మెనోనైట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా అంటేనే ఉపదేశమాలు. ఉపదేశాలు అనగా స్వార్థపూరితమైన చెడు పనులకు నిలయం. స్వార్థపూరితమైనటువంటి నికోలాయితుల క్రియలు అంటే ఒకప్పుడు నికోలాయితులు జీవించేవారు. వాళ్ళు మేమే గొప్ప, మాకంటే ఎవడు గొప్ప లేదు, మా పేరు తప్ప ఇంకోని పేరు యాడ కనిపియకూడదు. ఇవి నికోలాయితుల క్రియలు. అంటే మంచి పనులు చేసే వారి పేరును తుడిచివేయడము, మంచి చేసిన వారికి ప్రోత్సహించడం కంటే
వారికి చెడును ఆపాదించడం. ఇది దురుపదేశం. అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా మీరు గమనించండి. ఇవాళ హెజ్బొల్లా అనే ఒక సంస్థ ఇశ్రాయేలు దేశాన్ని 85 నుంచి 1985 నుంచి నాశనం చేయాలని వాళ్ళ ఇరాక్ ప్రాంతం నుండి కింద బొయ్యారాలు తీసుకొని, ఆ బొయ్యారాలలో ట్రైన్‌లు నడుపుకుంటూ, ఆ ట్రాక్‌ల ద్వారా ఇశ్రాయేలు దేశము అడుగు భాగంలోనికి వెళ్లి, ఆ దేశంలో ఉన్న ప్రతి ఇశ్రాయేలీయుని చంపేసేయాలనేటువంటిది. అంటే వీళ్ళు సామెతకు హేతువుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రవేశించినప్పుడు దేవుడు మోషే ద్వారా చెప్పిన మొదటి నుంచి 14 వచనాలు దీవెనలున్నాయి. 14 నుంచి 33 వచనాల వరకు శాపాలున్నాయి. మీరు దేవుని మాట వినకుంటే అన్యజనులలో చెదరగొట్టబడతారు. అష్షూరు రాజులు వచ్చి మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తారు. బబులోను రాజులు వచ్చి మిమ్మల్ని చెరలోనికి తీసుకువెళ్తారు. ఒక భవిష్యత్తు ఎపిసోడును వారికి చూపించాడు మోషే. తాను పిల్లలతో మాట్లాడినట్లుగా, కన్నవారిని ప్రేమించినట్లుగా, 6 లక్షల మందిని ప్రేమించి పిల్లలతో మాట్లాడినట్లుగా వారితో మాట్లాడి, ఆ శాపాల గురించి, దీవెనల గురించి బహు విస్తారంగా వారికి చెప్పాడు. అయినను ఇశ్రాయేలీయులు వినలేదు. కాబట్టి ఇవాళటి కూడా యేసు ప్రభువును సిలువ వేసిన ఆ గడియ నుంచి ఇప్పటికి కూడా, ఆనాటి నుంచి మరి ఇప్పటికి కూడా వారికి శ్రమలు, బాధలు తప్పడం లేదు. ఎందుకు అనగా దేవుని మాటను ఒకసారి మనం వినకపోతే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన బుద్ధి నేర్పేవాడు, జ్ఞానము నేర్పేవాడు. ఆయన రాకడ వరకు ఇశ్రాయేలీయులను నరకంలో అయితే ఆయన వేయలేడు ఇశ్రాయేలీయులను, కానీ భూలోకములోనే నరకము చూపిస్తున్నాడు. భూలోకములోనే ఇశ్రాయేలీయులకు ఆయన మాట విననందుకు, ఆయన మాట ఆరాధించనందుకు, ఆయన మాట పాటించనందుకు, ఆయన స్వాస్థ్యమును కాపాడనందుకు, ఆయన సాంపత్య క్రియలు చేయనందుకు భూలోకములోనే వారికి నరకము చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ చాలా నెలలు తయారవుతున్నది. ఇరాక్ ప్రాంతాలు మరి ఆ భూభాగము మాది అని హమాతు వక్ఫ్ బోర్డ్ అంట. హమాతు అనే వక్ఫ్ బోర్డు ఇశ్రాయేలు దేశమంతా పాలస్తీనాలోనే ఉన్నది. ఇక్కడ అబ్రహాముకు పుట్టిన సంతానము ముస్లిములే. అదేవిధంగా ధర్మశాస్త్రమునకు లోబడే వాళ్ళు ముస్లిములే. అదేవిధంగా దేవుని ప్రజలైన మాది ఈ దేశము. సాతానుడు అంటాడు కదా యేసు ప్రభువుతోన, ఈ భూలోక రాజ్యాలన్నీ నాకు ఇవ్వబడ్డాయి, కాబట్టి నీవు ఉండడానికి ఎక్కడ స్థలము లేదు, ఎక్సెప్ట్ నీవు నన్ను మొక్కితి, నన్ను ఆరాధిస్తే తప్ప నీవు ఉండలేవు. ఒక యూదునిగా, ఒక ఇశ్రాయేలీయునిగా యేసు ప్రభువు ఆంతర్యాన్ని గమనించి నమ్మకమైన దేవునికి మనము మన ఆత్మలను లోబడి జీవించాలి. మన దేవుడు మాత్రమే ప్రభువు అని సాతాను నాడు ఎదిరించాడు. అలాంటి స్థితిని ఇశ్రాయేలీయులు పొందలేకపోయారు. ఎందుకంటే కనానీయులతో, అదేవిధంగా ఎవరు అందంగా ఉంటే వారితో వివాహం చేసుకొని, ఏ దేవత బాగుంటే ఆ దేవతకు పూజించి, ఈవెన్ సొలొమోను మహారాజు కూడా ఇలా చెడిపోయి ఇప్పటికీ యేసు ప్రభువును సిలువ వేసి దైవ కుమారునిగా అంగీకరించక శాపాలు పొందుతూనే ఉన్నారు. పెర్గమ సంఘములో కూడా అవే ఉన్నాయి. అనగా ఆధునిక సంఘ విషయాలను మనం గమనించినట్లుగా ఉంటే, ఒక సంఘానికి ఒక ప్రణాళిక వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. ఒక పొలములో ఒక వర్గం ఉంటే, మరొక పొలంలో కొన్ని సిద్ధాంతాలు మారిస్తే, కాన్ఫరెన్స్ అంతటిలో ఇవాళ సిద్ధాంతమే లేదు. కాన్ఫరెన్స్ అంతటిలో మరి కోర్టుల చుట్టూ తిరుగుచు, కాలాన్ని వృధా చేస్తూ, దేవుని సాక్ష్యాన్ని కాపాడుకోలేక అన్యులలో ఒకరుగా మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇవాళ మనము దేవుని విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా పెర్గమ సంఘములో ఉన్నటువంటి విషయాలను మనం కొన్ని గమనిస్తే, అక్కడ బిలాము బోధలు ఉన్నాయి. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ పేరు మంచిగా చదవాలి. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని చైర్మన్‌గా పెట్టాలి. అవునా లేదా? బిలాముకు ఎక్కడ కానుకలు ఇస్తే అక్కడ ఆ రాజు మాట విని ఇశ్రాయేల్ ప్రజల మీదకి శాపాలు, పాపాలు రావాలని శపించాడు. అయినను గాడిద బిలాము బోధను ఖండించింది. దేవునికి వ్యతిరేకముగా నీవు ప్రయాణం చేస్తున్నావు. నీ సంఘము, నీ యొక్క సహవాసము, నీ ప్రజలు ఏ విధమైన రీతిలో కాపరి ఏ విధమైన రీతిలో నడుస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నారు. ఇక్కడ పెర్గమ సంఘములో ఉన్న బలహీనత ఏమిటంటే, ముందు సంఘములోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చక్రవర్తిని ఆరాధించాలి.
ది ఎంపరర్ వర్షిప్ ఉన్నది అక్కడ. ఫస్ట్ చక్రవర్తిని ఆరాధించిన తర్వాతనే వాళ్ళు యేసు ప్రభువును గాని, బైబిల్ బోధ గాని ఆరాధించాలి. అక్కడ ఉన్న ఒక వీక్‌నెస్. అది అంతిప అనేటువంటి ఒక మనుష్యుడు, ఆ క్రైస్తవుడు విశ్వాసి ఖండించాడు. అయ్యయ్య! ఇది తప్పయ్యా! మనం చక్రవర్తిని మనం ఎట్లా పూజిస్తాము దేవుని సంఘంలో? చక్రవర్తి నాట్ హియర్ ఇంపార్టెంటు. సృష్టికర్త, పాపుల రక్షకుడు, ప్రాణం పెట్టి లేచిన యేసయ్యను ఆరాధించాలి అన్నప్పుడు ఆయనను చంపేశారు. అంతిప అనేవాడు మీ సంఘంలో చంపబడ్డాడు. అయినను నీవు నా కొరకు సాక్షిగా నిలబడు. కొంతమంది అక్కడ విశ్వాసులున్నారు. కొంతమంది దేవుని శేషంగా ఉండి కాపాడేవారు కొంతమంది అక్కడక్కడ ఉంటారు. ఇవాళ హడక్ కమిటీ గూడా దేవుని మెనొనైటు సంఘ శేషముగా ఉండి స్వాస్థ్యములను, ప్రజల యొక్క విశ్వాసమును బలపరిచే విధంగా పనిచేస్తూ ఉన్నది. బాగా గమనించండి మీరు. ఇవాళ మనకు కలిగిన స్థితిలో మనం ఆనందించడం కాదు కానీ, మనకున్న సంఘాన్ని, మనకున్న ఆస్తులను, మిషనరీ ప్రాపర్టీస్‌ను మనం కాపాడి, అక్కడ దేవుని విశ్వాసులను మనం నిలబెట్టాలి. ఎన్నో ప్రాపర్టీస్ ఇవాళ విగ్రహారాధనకు గుర్తుగా లేవా అండి? ఎన్నో గుర్తుగా ఉన్నాయి. మనం పేర్లు పెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికి మనం ఎదిరించవలసిన వారమై ఉన్నాం. నిజమైన సంఘము అయితే ఏం చేస్తావు? తప్పకుండా అక్కడ నిలబడి, అక్కడ డబ్బు ఖర్చు పెట్టి, కల్ట్ వర్షిప్‌ను తీసివేసి, ప్రభువు కొరకు కొంత హెచ్చించి, సాక్షులుగా నిలబడతారు. అలా నిలబడేటువంటి దినాలలో ఇవాళ సంఘము, సంఘస్థులు, విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, పరతత్వాన్ని మనం వదిలిపెట్టాలి. ఏ సంఘములోనైనా, ఏ కుటుంబంలోనైనా, ఏ క్రైస్తవునిలోనైనా స్వార్థము ఉంటే అక్కడ సువార్త పరిచర్యకు సాక్షిగా నీవు ఉండలేవు. నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించే ఒక విధానాన్ని నేర్చుకొని సంఘమును మనం ముందుకు తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇంగ అక్కడ చక్రవర్తి ఆరాధన ఉన్నది, స్వార్థం ఉన్నది. రెండవది బిలాము బోధలున్నాయి. ఎక్కడ? పెర్గమ సంఘం. బిలాము బోధలంటే ఈళ్ళ చర్చి చైర్మన్ ఏం బోధ చెప్తే అదే బోధ పాస్టర్ గారు చేయాలి. లేదంటే ఆ నెల జీతం కట్. మరి కమిటీ మొత్తము ఒకరి మాటనే వినాలి. ఇవాళ ఒకరి మాట విని పోయినందుకు కాన్ఫరెన్సు, హాస్పిటల్సు, ఆస్తులు అమ్మబడ్డాయి. ఇవాళ ఒకరి మాట విన్నందుకు పొలాలు, ఆస్తులన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇవి సంఘాలలో ఉండకూడదు. ఇది మెనొనైట్ సంఘ సిద్ధాంతము, ఒరిజినల్ సిద్ధాంతము కానే కాదు. ఇంకా మూడో విషయం ఏమిటంటే 14వ వచనములో, 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన నోట నుండి ఖడ్గము వస్తది. ఏమొస్తదంట? రెండంచులు వాడి అయిన ఖడ్గము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం, 12వ వచనం గమనిస్తే ఆయన 7 నక్షత్రాలు చేత పట్టుకొని రెండంచులు గల ఆ ఖడ్గమును నాలుక ద్వారా బయటకు తీసుకొస్తాడట. తీసుకొచ్చి అది ఇటు పదునుంటది, అటు పదునుంటది. అప్పుడు మనను శిక్షించే విధంగా సంఘాలకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ బిలాము బోధలు గాని, లేక నికోలాయితుల క్రియలు గాని, లేక ఇశ్రాయేలీయుల యొక్క సామెతకు గుర్తుగా ఉన్నటువంటి అన్యజనుల సహవాస ఆరాధనలను గాని మనం అనుసరించకూడదు. మనం ఒకటే ఆరాధించాలి. విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన ఆస్తులకు ఆయన కాపాడుకునే దేవుడై ఉన్నాడు. అందులో మనం ఉండి పని చేయాలి. అందులో మనం ఉండి దేవుని వారసులుగా మన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇన్ని గొప్ప విషయాలు మనకు రాయబడుతూ ఉన్నప్పుడు, మనం ఏం చేస్తున్నామంటే కొన్ని విషయాల్లో సంఘపు యొక్క ఆ ఉద్దేశాన్ని మనం బయటికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. బయటికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. సంఘ ఉద్దేశాలను ప్రతి ఒక్కరికి మనం తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. సంఘ ఉద్దేశాలను మనం ఇతరులకు పంచవలసిన వారమై ఉన్నాం. సంఘ క్రమాన్ని మనం ఇతరులకు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెనొనైట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. అది ఏమిటి అంటే, అందరికీ ఒకే సిద్ధాంతం ఉండాలి. మనము గ్రూపులను మనం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ద ఒరిజినాలిటీ ఆఫ్ మెనొనైట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా హూ ఆర్ ఫాలోయింగ్, ఎవరైతే దాన్ని అనుసరిస్తూ ఉన్నారో వారిని మనం ఉండాలి. మనము సామాన్యులం కాదండి. మన మెనొనైట్ ఇండియాలో మన ఇండియా కాన్ఫరెన్స్ సామాన్యమైనది కాదు. ఇది ఒక బలిష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలు కలిగి, ఘనమైన ఆస్తులు కలిగి,
ఘనమైన పరిచర్య కలిగి, మరియు మంచి చదువులు కలిగి, ఉద్యోగాలు కలిగి, దేవుని సేవా పరిచర్య కొరకు సామర్థ్యమును కలుగజేసిన దేవుడు మన దేవుడు. ఇలాంటి సామర్థ్యమును మనం ఏం చేస్తున్నామంటే, మన సొంత పనుల కొరకు, సొంత ఇంటి కొరకు, లేక స్వార్థ పేరు కొరకు, లేక ఒక వంశం కొరకు, లేక ఒకరి కొరకు మనం దీనిని బలి చేయవలసిన అవసరం అసలే లేదు. దీనిని కాపాడుకొనవలసిన బాధ్యత ప్రతి మెననైట్ విశ్వాసి మీద ఉన్నదని ఈ ఉదయకాలము నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు ఇక్కడ ఇంకొక ఆహ్, మంచి విషయాన్ని మనం గమనించాలి. జయించు వానికి జీవవృక్ష ఫలములు తినిపిస్తాను దేవుడు అంటున్నాడు. జయించాలి ఇవన్నీ. సంఘములో ఉండి ఇవన్నీ ఖండిస్తూ, వాటిని మనము తప్పుదోవలో నడిపించకుండగా జయిస్తూ, జయిస్తూ దేవుని మాత్రమే మనం గనపరచాలి. దేవుని ఉద్దేశాలు మాత్రమే మనం బయటకు తీసుకురావాలి. దేవుని సాక్ష్యాన్ని మాత్రమే సంఘములో, సమాజంలో స్థాపిస్తూ, ప్రజలను ఒప్పిస్తూ, మెప్పిస్తూ ఆయన కొరకు జీవించాలి. అలా ఉంచిన వాడే జీవవృక్ష ఫలములు తినడానికి ఆస్కారం ఉన్నది. సాతాను మాదిరిగా ఆనాడు ఆదికాండం 3:22 వచ్చిన ప్రకారం మనం గమనిస్తే, ఇది నిజమా? మీరు దేవత వలె ఉంటారు తినండి అని తిన్నందుకు అక్కడ శాపాలొచ్చినాయి. అక్కడ పాపాలు ఎంటర్ అయిపోయినాయి. అక్కడ జీవవృక్ష ఫలము నిషేధం అయిపోయింది. అక్కడ ఉండడానికి వీలు లేకుండా అయిపోయింది. వాళ్ళందరూ బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఎవరు? ఆదాము, హవ్వ, సర్పం. ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీలు లేదు. అది పరలోక స్థలం. అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో ఇవాళ సంఘము సహవాసము చేస్తూ ఉన్నది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి. సేవకులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒరిజినల్ బోధన మాత్రమే చేయాలి తప్ప, ప్రజలకు లేక కాన్ఫరెన్స్ నాయకులకు అనుకూలంగా ఉండే బోధనలు మనము విస్మరించాలి. దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మాత్రమే మనం పనిచేస్తూ ఉండాలి. నిజంగా ప్రియులారా, ఇవాళ అడక్ కమిటీ చేస్తున్న పనులలో మరి ముఖ్యమైనది గంజిపేట గద్వాల ఎంబీ సంఘం. అది ఇవాళ స్థలము కాపాడబడినది. చొరబాటుదారులు 4 రోజులైతుంది రావడం లేదు. మనకు అక్కడ 2 ఎకరాల 32 గుంటల స్థలాన్ని ఒక 50 లేక 54 సంవత్సరాల నుంచి లేక వదిలిపెట్టినటువంటి ఆ యొక్క స్థలాన్ని అడక్ కమిటీ ఇవాళ బయటికి తేవడం జరిగినది. అక్కడ ఒక చిన్న షెడ్డు, అనగా మంచి ఒక చిన్న సంఘాన్ని నిర్మించడం జరిగినది. ప్రభుచిత్తమైతే ఈ నెలలో, ఇది అక్టోబరే గదా! ఈ నెలలో మరి గంధం పాలన్న గారు, సెక్రటరీ గారు ఏ విధమైన సూచనలతో ప్రారంభిస్తారో దానిని మనమందరం అంగీకరించాలి. దాని కొరకు మనము ఇలాంటి స్థలాలలో ఉన్న ఆస్తులను కాపాడి, అక్కడ సంఘాలను ఉజ్జీవింపచేసి, ప్రజలకు నైతిక, ఆత్మీయత, విశ్వాస, ఒరిజినల్ ఎంబీ విశ్వాస బోధలను నేర్పించి, ఆ విధంగా వాళ్ళు తయారయ్యేటట్లు మనం చేయడమే మన పని. అలా చేసినప్పుడే నమ్మకమైన మంచి దాసుడా, పరలోక రాజ్యములో నీకొక తెల్ల రాతిని ఇస్తాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు గదా! ఇంకోటి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడంట. తెల్ల రాతిని ఇస్తాడంట. ఎవరు? జయించిన వానికే. ఆ తెల్ల రాయి మీద మళ్ళా మంచి పేరుంటదంట. ద నేమ్ ప్లేట్ విచ్ హాస్ గివెన్ బై ద లార్డ్ జీసస్. అది వైట్‌గా ఉంటుంది. దాని మీద పేరుంటుంది. ఎంత ఆనందమండి. మనం ఇంటి ముందర ఒక నేమ్ ప్లేట్ పెట్టుకుంటే మనం ఎంతో సంతోషిస్తాం. అరే! ఇది నా పేరు. దీని కింద నా హోదా వచ్చింది. నా చదువొచ్చింది. సంతోషిస్తాం. కానీ అక్కడ పరలోక రాజ్యంలో గూడా నువ్వు జయించేవానిగా ఉంటే నీకు కొత్త నేమ్ ప్లేట్ ఇస్తాడు దేవుడు. ఆ తెల్ల రాయి మీద ఉన్నటువంటి ఆ పేరును, ఆ హోదాను చూసి యూ హావ్ టు ఆహ్, ప్లెజర్ విత్ గాడ్. దేవునితో సంతోషించి, ఆనందించే దినాలలో మనం ఉండబోతూ ఉన్నామనే సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథం ద్వారా నేను మనకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే, రాబోయే దినాలలో మనం ఉండేదంతా పరమరాజ్యంలోనే, భూలోకములో కాదు. ఇది సాతాను రాజ్యము. ఒకవేళ దేవుడొచ్చినప్పుడు ఇశ్రాయేలీయుడు బతికించబడతాడు, రక్షించబడతాడు. వాళ్ళకు భూలోకములోనే దేవుని మాట విననందుకు శిక్షలొస్తున్నాయి. కానీ సంఘములో ఉండి దేవుని మోసం చేస్తూ, దేవుని సంఘాన్ని, దేవుని ఆస్తులను మోసం చేస్తూ తింటూ ఉంటే పరలోక రాజ్యములో ఈ ఫలాలు దక్కవు సుమా. అక్కడ నీవు ఉండనే ఉండవు. చెడుదానికి అక్కడ ప్రవేశము లేనే లేదు. నిషిద్ధం. అబద్ధము జరిగించే ప్రతి ఒక్కరు కూడా అందులో ప్రవేశించడానికి అనర్హులు. వాళ్ళంతా అగ్నిగుండంలో సాతానుతో ఉండి కాలిపోతూ ఉంటారు. అలాంటి విశ్వాసములో నీవు నీ పరీక్ష చేసుకొని దేవుని కొరకు మాత్రమే మంచి పనులు చేస్తూ, దేవుని బిడ్డలుగా జీవిస్తూ, ఆయన బిడ్డలుగా మనం సాక్ష్యం పొందుదాం. ఉదయకాల సకల ఆశీర్వాదములు దేవుడు మనందరికి దయచేసి, మరి మనల్ని దీవించి, నిస్వార్థమైన, మరి ఎలాంటి మచ్చలేని మంచి తెల్లని కాగితం వలె మన విశ్వాస జీవితాలు ఉండాలని కోరుతూ,
ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ మరి వందనాలు తెలియజేస్తుంటున్నాను.